వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు మనం తబిత అనే ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ స్త్రీ ఎటువంటిది, దేవునికి ఎలాగున సాక్షిగా ఉంది, దేవుని ఎదుట ఎలాగున మంచి కార్యాలు చేసింది, ఎటువంటి నీతి కార్యాలు చేసింది, ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. దయచేసి అందరూ కూడా మరి వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, బైబిల్ తెరిచి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 39వ వాక్యం. వెదవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. నిజానికి ఇది ఎవరి తరములో జరిగింది? పేతురు, యోహాను అంటే అపోస్తులు ఉన్న ఆ తరములో జరిగిన సంఘటన ఇది. అయితే ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఉప్పే అనే ప్రాంతంలో జరిగింది. నిజానికి ఉప్పే అనే ప్రాంతంలో తబిత అనే ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ అనేక మందికి మంచి కార్యాలు చేస్తూ ఉండేది, నీతి కార్యాలు చేస్తూ ఉండేది, పేదవారిని బాగా చూస్తూ ఉండేది. పేదవారికి భోజనం కావాలా, భోజనం పెడతా ఉండేది. వారికి వస్త్రాలు కావాలా, వస్త్రాలు కుట్టేసి ఇస్తూ ఉండేది. అలాగునే వారికి కావలసిన ప్రతిదీ కూడా సమకూరుస్తూ ఉండేది. ఆ ప్రాంతంలో ఒక మంచి మనసు కలిగిన వ్యక్తిగా ఆ ప్రాంతంలో దేవునికి ఒక మంచి సాక్షిగా జీవిస్తూ ఉంది. ఇలాగున జీవిస్తున్న ఆ దినములలో కాయిలాబడి ఒక రోజున చనిపోయింది. చనిపోతే ఆ ప్రాంతంలో ఉన్నవారంతా అక్కడికి వచ్చి చూసి, అరే చాలా మంచి మనసు కలిగిన స్త్రీ, ఈమె చనిపోయిందా, కొన్నాళ్ళ పాటు బ్రతుకుంటే బాగుండేది, ఇంకా మంచి కార్యాలు ఎన్నో చేయడానికి అవకాశం ఉండేది, సర్లే దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అనేసి వారంతా ఇట్టి మాదిరి మాట్లాడుకుని ఈమె శవాన్ని కడిగి బట్టలు అవన్నీ కూడా చక్కగా తొడిగి మేడగదిలో పరుండబెట్టారు ఒక మంచం మీద. అక్కడే ఉన్న కొంతమంది శిష్యులకు ఒక ఆలోచన తట్టింది. ఏంటది? అరే లొద్దా అనే ప్రాంతంలో మరి పేతురు భక్తుడు ఉన్నాడు కదా, ఆయన వచ్చి ప్రార్థన చేశాడంటే ఈమె ఖచ్చితంగా బ్రతుకుద్ది. పేతురు ద్వారా దేవుడు ఎన్నో కార్యములు చేశాడు, ఈ కార్యాలు కూడా చేస్తాడు, ఈ కార్యం కూడా చేస్తాడు అని వారికి ఆలోచన వచ్చింది. వారిలో వారు మాట్లాడుకుని 2 శిష్యులను పేతురు దగ్గరికి పంపించారు. వెళ్ళారు, ఈ మాట చెప్పారు, పేతురుని తీసుకొచ్చారు. పేతురు మేడగదిలోకి వచ్చి సరిగ్గా నిలబడి ప్రార్థన చేయడానికి అలా నిలబడి ఉన్నాడు. అదే టైంలో పేతురు వైపు కొంతమంది కొన్ని అంగీలు చూపిస్తూ ఉన్నారు. ఎవరు? వెధవరాండ్రు అంటే భర్తలు లేని స్త్రీలు చూపించి, అయ్యా ఈ అంగీలన్నీ మాకు కుట్టించింది ఈ తబితానే, ఈమె మంచి మనసు కలిగిన స్త్రీ, చాలా దేవునికి మంచి సాక్షి, మీరు దయచేసి ప్రార్థన చేసి బ్రతికించండి అని ఇలాగను కోరుతూ ఉన్నారు. ఈ పేతురు, మీరంతా దయచేసి బయటికి వెళ్ళిపోండి, నేను ప్రార్థన చేస్తాననేసి వారందరినీ బయటకు పంపించేసి తలుపులేసి తబితా దగ్గరకు వచ్చి మొక్కాలేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ముగించి తబితా నువ్వు లేచి నిలబడు అని పేతురు గట్టిగా మాట్లాడాడు. ఆ మాట పలకగానే తబిత లేచింది, ఆ మంచం మీద కూర్చుంది చక్కగా. ఈ మాటను బట్టి మనం చూస్తే తబితాను మరి చక్కగా పేతురు ప్రార్థన చేయగానే దేవుడు సహాయం చేశాడు, ఆ జీవనం మరలా తిరిగిచ్చాడు. అక్కడ నుండి ఈ పేతురు వెళ్ళిపోయాడు, ఈ తబితాను అక్కడున్న ప్రజలకు అప్పగించేశాడు. ఓకే, ఈ వాక్యం అంతా కూడా మనకి ఎక్కడ రాయబడి ఉంది? అపోస్తల కార్యాల్లో 9వ అధ్యాయంలో 39వ వాక్యములో ఉంది. రైట్, ఈ రోజున మనము ఈ వాక్యములో నుండి ఒక పదాన్ని తీసుకుని మనం ప్రయాణం చేయొచ్చు. ఏంట పదము అనంటే, మన మీద సాక్ష్యము ఎవరు పలకాలి అనే అంశం మనం తీసుకోవచ్చు. ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంది, భర్తలు లేని స్త్రీలంతా కూడా అంగీలు చూపిస్తూ ఉండి పేతురు దగ్గర సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అనంటే, ఈ తబిత పక్కవారి దగ్గర సాక్ష్యాన్ని సంపాదించుకుంది. మన మీద సాక్ష్యం ఎవరు పలకాలి అనంటే, ఈ వెధవరాండ్రు ఏం చేస్తూ ఉన్నారు? తబిత మీద సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. అంటే పక్కవారు మన మీద సాక్ష్యం పలికేటట్లుగా మనము బ్రతకాలి. మనం ఎటువంటి జీవితం కలిగి ఉండాలి, మనం ఎటువంటి బ్రతకాలి, దేవునికి సాక్షిగా ఎలాగుండాలి, ఎటువంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి అనంటే,
పక్కవారు మన గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం జీవించాలి. ఇటువంటి ఆత్మీయ జీవితం మనమంతా కలిగి ఉండాలి. ఇది మంచి ఆత్మీయ జీవితం. కాబట్టి మీరంతా కూడా ఎలాగని జీవిస్తారు, ఎటువంటి ఆత్మీయ జీవితం కట్టుకుంటారు అంటే, మీరు లేనప్పుడు మీ గురించి పక్కవారు సాక్ష్యాన్ని పలకాలి. మీరు లేనప్పుడు మీ వీధిలో వారు, మీరు లేనప్పుడు మీ ఇంట్లో వారు, మీరు లేనప్పుడు మీ గ్రామస్తులు మీ మీద సాక్ష్యం చెప్పేటట్లుగా, మంచి సాక్ష్యం చెప్పేటట్లుగా మీరు జీవించాలి. ఉదాహరణకు మీరు ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, మీ గురించి ఎవరో గ్రామంలోకి వచ్చారు, అమ్మ పలానా ఆమె ఉందా అని అడిగారు. ఆమండి లేదండి ఇప్పుడే బయటికి వెళ్ళిందండి. ఆమండి చాలా మంచిదండి, ప్రార్థనా పరురాలండి, ఎప్పుడు ఆలయం అని ఆలయానికి వెళ్తూ ఉంటుందండి, చక్కగా ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటుంది, ఎవరి జోలికి పోదు, ఎవరి మీదకి గొడవకు పోదు, ఆమె భక్తి, దేవుడు, వ్యాపారము, దేవుడు, కుటుంబము, ఇంతే, ఎవరి జోలికి పోదు, మంచి దేవునికి సాక్షి అని పక్కవారు ఏమి ఇవ్వాలట? సాక్ష్యం ఇవ్వాలి. అట్టి విధమైన ఆత్మీయ జీవితము మనము కలిగి ఉండాలి. ఎంతలాగున ఏవండి అడిగినప్పటికీ మన గురించి మంచే రాలాలి, మంచే చెప్పాలి, కానీ చెడ్డ చెప్పడానికి వీలే లేదు. అంతేగాని అలా వెళ్ళిన తర్వాత ఇలా ఎవరైనా అడిగితే, ఆమండి ఆమె అసలు మంచిది కాదండి బాబు, గయ్యాలి, మొగుడికి చుక్కలు చూపించేస్తుంది, ఇంచేపు గొడవే, ఆ పక్కింటి వాళ్ళకి చుక్కలు చూపించేస్తుంది, ఇంచేపు గొడవే, అసలు ఏం చేసినా గొడవ, తెల్లవారిందంటే గొడవే, గొడవతో లెగిస్తుంది, గొడవతో ముగిస్తుంది, ఆమండి అసలు మంచిది కాదండి బాబు, ఆమె గురించి వచ్చారా, ఎందుకు వచ్చారు మీరు, ఏంటి పని ఏంటి, ఇలా మాట్లాడితే పక్కవారి దగ్గర మనకు సాక్ష్యం ఉందా? ఉండాలి. పక్కవారి దగ్గర మన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. పక్కవారి దగ్గర మన సాక్ష్యం లేకుండా ఉంటే ఇక దేవునికి మనం సాక్షిగా ఎలా ఉంటాం? మనం పక్కవారి దగ్గర సాక్ష్యమే సంపాదించుకోకపోతే మనల్ని బట్టి అనేక మంది దేవుళ్ళకి ఎలా వస్తారట? రారు కదా. మనం మంచిగా ఉన్నామనుకోండి, మన ప్రవర్తన మారిందనుకోండి, మన చూపులు మారాయనుకోండి, మన జీవితం మారిందనుకోండి, మనల్ని చూసి పక్కింటి వారు వస్తారు, మనల్ని చూసి మన వీధిలో వారు వస్తారు, మనల్ని చూసి మన గ్రామస్తులు వస్తారు. ఆ ఆలయానికి వెళ్ళి చక్కగా ఎలా తయారైందో చూడు, బట్టలు కట్టుకోవడంలో కానీ, మాట తీరు కానీ, ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఎంత వందనంగా మాట్లాడుతుంది, ఎంత గౌరవార్థంగా మాట్లాడుతుంది. ఇదివరకు ఎలాగుండేది? అందరితో గొడవలకు పోయేది. ఇదివరకు ఎలాగుండేది? పాపం చేస్తూ ఉండేది. ఈ ఆలయానికి వెళ్ళిన తర్వాత, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఎంతగా మార్చబడింది. అలా ఉండాలి మనిషి అంటే, అలా మారాలి మనిషి అంటే, నువ్వు కూడా వెళ్ళు అని భర్తలే పంపించేవారిగా ఉండాలి. అటువంటి సాక్ష్యము నీ ప్రాంతంలో నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటావో నిన్ను బట్టి దేవునికి మహిమ, ఎప్పుడైతే దేవునికి మహిమ వెళ్ళిందో దేవుని దగ్గర నుంచి నీకు ఎంతో ఆశీర్వాదము కలుగుద్ది. మనల్ని బట్టి దేవునికి మహిమ వెళ్ళిందంటే మనకు ఆశీర్వాదం వస్తుంది. మనల్ని బట్టి దేవునికి అవమానం వెళ్ళిందంటే మనకేమొస్తుంది? శాపమే కదా, అవమానమే కదా, నిందలే కదా, బాధలే కదా. కాబట్టి మనం ఎలాగున బ్రతుకుతున్నామో ఆ బ్రతుకును బట్టి దేవునికి మహిమ వెళ్ళేటట్లుగా మనం జీవించేవారిగా ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనకు ఆశీర్వాదం కలుగుద్ది. కాబట్టి మన మీద సాక్ష్యం ఎవరు పలకాలి అని అంటే, ఒకటి పక్కవారు సాక్ష్యం పలకాలి. పక్కవారు సాక్ష్యం పలికేటట్లుగా మనం బ్రతకాలి. ఇప్పుడు చూడండి, అదే అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయం 22వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. నిజానికి కొర్నేలి పేతురు దగ్గరికి కొంతమంది మనుషులను పంపించాడు. ఆ మనుష్యులు కొర్నేలి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారట? అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంటే కొర్నేలి గురించి, కొర్నేలి దగ్గర పనిచేసే పనివారంతా కూడా పేతురికి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంటే పక్కవారు నీ భక్తిని గ్రహించాలి. ఉదయాన్నే లెగిస్తాడండి, ప్రార్థన చేసుకుంటాడు, చక్కగా తర్వాత ఆలయంలోకి వెళ్తాడు, ఆలయంలో బైబిల్ చదువుకుంటాడు. ఇలాగున నువ్వు రోజు చేస్తున్న ఆ భక్తిని గ్రహించిన వారై ఉండి
నీ గురించి ఇంకొకరికి సాక్ష్యం చెప్పేటట్లుగా నువ్వు బ్రతకాలి. ఇక్కడ మన మూలవాక్యంలో చూస్తే వెధవరాండ్రంతా కూడా తబితా గురించి పేతురుకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ రెండో వాక్యంలో మనం చూస్తే కొర్నేలి దగ్గర పనిచేస్తున్న పనివారు పేతురుకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంటే పక్కవారు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం బ్రతికితే మన జీవితం ఎంత బాగుంటుంది, ఎంత దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలాగున్నాం, మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఎలా పడితే అలాగా బ్రతికేస్తూ ఉంటే, ఎలా పడితే అలాగా జీవించేస్తూ ఉంటే దీవెన వచ్చేస్తుందా? దేవునికి మహిమకరంగా బ్రతకగలమా? దీవెన వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తుంది చెప్పండి? ఆశీర్వాదం వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తుంది? నువ్వు మారితేనే కదా, ఒక మంచి సాక్షిగా నువ్వు తీర్చబడితేనే కదా, దేవునికి సాక్షిగా బ్రతికితేనే కదా. నువ్వు మారేవనుకో, మారని నిన్ను దీవించకుండా దేవుడు ఉంటాడా? మారని నిన్ను దేవుడు వాడుకోకుండా ఉంటాడా? నువ్వు మారితే నిన్ను దీవిస్తాడు, నువ్వు మారితే అనేక మందిలో నిన్ను వాడుకుంటాడు. అందుకే ఒక మాట యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. ఏమని? వెలిగింపబడిన దీపాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టన కానీ దీపస్తంభం మీదనే పెట్టుదును అని అన్నాడు. నువ్వు వెలిగింపబడ్డావనుకో, కొంచెం కింద మంచం కింద ఎందుకు పెడతాడు ఆయన? వెలిగింపబడ్డావనుకో దీపస్తంభం మీదే పెడతాడు ఆయన. ఇప్పుడు దావీదు చూడండి, అరణ్యములో ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. కానీ వెలిగింపబడిన దీపం దావీదు. వెలిగింపబడిన దావీదుని గొర్రెలు కాసుకుంటున్నట్లుగా అలాగే వదిలేశాడు అరణ్యములో? కాదు, దేశం మీదకి తీసుకొచ్చి రాజుని చేశాడు. అంటే దీపస్తంభం మీద పెట్టాడు. దావీదు అరణ్యములో ఉండగా వెలిగింపబడ్డాడు కాబట్టి దీపస్తంభం మీద అంటే ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకొచ్చేసాడు. అలాగునే నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? కూలి పనా? నువ్వేం చేస్తూ ఉన్నావు? చెరువుల దగ్గర కావులాగా ఉన్నావా? నువ్వేం చేస్తూ ఉన్నావు? మంచి జాబ్ చేస్తూ ఉన్నావా? నువ్వేం చేస్తూ ఉన్నావు? ఏదో చిన్నగా వ్యవసాయం చేసుకుంటున్నావా? నువ్వేం చేస్తూ ఉన్నావు? చిన్న వ్యాపారం చేసుకుంటా ఉన్నావా? నువ్వేం చేస్తూ ఉన్నావు? కులవృత్తి చేసుకుంటున్నానండి అంటున్నావా? నువ్వు ఏం చేసినా కానీ నువ్వు వెలిగింపబడితే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకురాగలడు, తీసుకుని వస్తాడు. ఆయన వెలిగింపబడాలి, పవిత్రంగా మార్చబడాలి, నీతిమంతునిగా తీర్చబడాలి, యథార్థవంతునిగా నడిపించబడాలి. నువ్వు చక్కగా దేవునికి అనుకూలంగా మార్చబడితే నీ బంధువులలో నిన్ను తలగా చేస్తాడు ఆయన. నీ ప్రాంతంలో ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకొస్తాడు ఆయన. ఒక అధికారంలో నేను కూర్చోబెడతాడు ఆయన. అంతేగాని ఏదో అలా బ్రతికేస్తున్నావులే, పోతుందలే జీవితం అన్నట్లుగా నువ్వు ఉంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే. నువ్వు మారలేదా? అలాగే నడుస్తూ ఉంటుంది అప్పుల్లో. నువ్వు మారలేదా? అలాగే నడుస్తూ ఉంటుంది. ఏదో రెక్కాడితేనే కానీ ఒక్కడది అన్నట్లుగా, ఏనాడు బెత్తం ఆనాడిదే అన్నట్లుగా అలా కష్టపడతావు, తెచ్చుకుంటావు, తింటావు, మళ్ళీ వెళ్తావు, కష్టపడతావు, తెచ్చుకుంటావు, తింటావు. ఇంతే, ఎదుగు బదుగు ఉండదు, సమృద్ధి రాదు, ఆశీర్వాదం రాదు, దీవించబడవు, వేరే వ్యక్తికి అప్పిచ్చే విధంగా మార్చబడవు. ఎంజేపు చూసినా డోక్రా కట్టాలని పక్కింటికి వెళ్ళడం, డోక్రా కట్టాలని బంధువులు అడగడం, డోక్రా కట్టాలని స్నేహితులు అడగడం, ఇదే బ్రతుకు. ఎన్నాళ్ళు ఉంటావు ఇటువంటి బ్రతుకులో? ఎన్నాళ్ళు జీవిస్తావు నువ్వు ఇలాగా? ఎటువంటి బ్రతికిది? దరిద్రమైన బ్రతికిది. ఎటువంటి బ్రతికిది? జయం లేని బ్రతికిది. విజయం ఉండాలి కదా, జయం ఉండాలి కదా, సాధించాలి కదా, జయించేవానిగా ఉండాలి కదా. విజయము లేని బ్రతుకు ఎందుకు? ఒక్కసారి గ్రహించు. దేవుడు నీ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నువ్వు మారు, దేవునికి ఒక మంచి సాక్షిగా తీర్చబడు, దేవునికి అనుకూలంగా మార్చబడు. నీ జీవితాన్ని ఎక్కడో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చేస్తాడు. కాబట్టి ఎవరు మన మీద సాక్ష్యం పలకాలి? మొదటి మాట, పక్కవారు సాక్ష్యము పలకాలి. ఇక రెండవది మనం ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వాక్యం. దయచేసి అందరూ కూడా మరి ఈ వాక్యాన్ని చూడండి. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా
నన్ను చంపకుండా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. చూడండి మాట ఎంత బాగుందో చూడండి. ఈ మాటను బట్టి మనం చూస్తే మాట్లాడేది ఎవరట? సౌలు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడట? దావీదుతో. ఏమని మాట్లాడుతూ ఉన్నాడట? నీవు నాకంటే నీతిపరుడవు. ఎందుకని? నిజానికి సౌలు దావీదుని చంపడానికి అరణ్యములో ఎవడు వెతుకుతూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు. దావీదే దొరకాలి సౌలుకి. కానీ సౌలే ఏం చేశాడట? దావీదుకి దొరికేశాడు. దేవుడే సహాయం చేశాడు. ఇప్పుడు సౌలుని ఏం చేయాలి? దావీదు చంపేయాలి. చంపలేదు. ఎందుకు చంపలేదట? అరే, యెహోవా అభిషేకించిన వ్యక్తి కదా, నేను చంపకూడదు. దేవుడే ఒక రోజున ఆయనే చంపేస్తాడు. దేవుని వలన సౌలు చనిపోతాడు. నేను చంపకూడదు అనేసి దావీదు మానేశాడు. ఇప్పుడు సౌలు అనుకుంటా ఉన్నాడు కదా, అరే తనను చంపడానికి నేను వచ్చాను కదా, మరి నేనే దొరికేస్తానని చంపేయాలి కదా, ఎందుకు చంపలేదు అని అనుకుని దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు, నేను దొరికినప్పటికీ నువ్వు చంపలేదు. నేను నీకు శత్రువును అయినప్పటికీ నన్ను వదిలేశావు. నీవు నాకంటే నీతిమంతుడువు, నీవు నాకన్నా మంచి వ్యక్తివి అని శత్రువు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మన రెండో మాట ఇక్కడే ఉంది. మన మీద ఎవరు సాక్ష్యం పలకాలి అని అంటే శత్రువు సాక్ష్యం పలకాలి. శత్రువే సాక్ష్యం ఇవ్వాలి. నిజానికి మన పక్కింటి వారు కానివ్వండి, మన వీధిలో ఉన్నవారు కానివ్వండి, లేదా మన బంధువుల్లో ఉన్నవారు కానివ్వండి, మనకు కొంతమంది శత్రువులుగా ఏర్పరచబడతారు. ప్రతి ఒక్కరికి ఉంటారు. మనకంటూ ఎవరు శత్రువులు లేరు, కానీ మనల్ని శత్రువులుగా భావించుకునే వాళ్ళు కొంతమంది ఏర్పరచబడుతూ ఉంటారు. ఇది మామూలే, ప్రతి ఒక్కరికి ఉంటారు. శత్రువు లేకుండా ఆత్మీయ జీవితమే లేదు. శత్రువు ఉంటాడు, అది కామన్. అది అయితే ఈ శత్రువు మన గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం జీవించాలి. అటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. శత్రువు వెలిగిస్తాడండి మన గురించి. ఇదిగో సౌలే ఇచ్చాడు ఇక్కడ. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే నీ శత్రువుని ఎవరండి? ఆడండి, ఆడికి మాకు మాటలు లేవండి, వాళ్ళ గొడవ వాళ్ళదని మా గొడవ మాదండి. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ మనిషి అయితే భక్తిపరుడండి. ఆడికి మాకైతే దాదాపుగా ఒక 5 లేక 6 సంవత్సరాల నుంచి మాకు మాటలు లేవు, గొడవలు అయ్యాయి. ఆ మాట పక్కన పెట్టండి. మనలో మనం మాట్లాడుకుంటే మంచి భక్తిపరుడు ఆ వ్యక్తి. ప్రార్థనకి వెళ్తాడు, ప్రార్థన చూసుకుంటాడు, ఎవరితో గొడవలు పెట్టుకోడు, అతడు మంచిగా జీవిస్తాడు, అలాగనే దేవునికి అనుకూలంగా బ్రతుకుతాడు, అంతేకాక పాస్టర్ గారికి అనుకూలంగా ఉంటాడు. ఆ వ్యక్తి చాలా మంచి చూడండి. అంటే మాకు గొడవలు అయ్యాయి, ఆ మాట పక్కనే పెట్టండి, కానీ ఆ వ్యక్తి చాలా మంచి చూడండి. ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? శత్రువే నీ గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా నువ్వు బ్రతకాలి. నీ మీద సాక్ష్యం ఎవరు పలకాలి అనంటే శత్రువే సాక్ష్యం పలకాలి నీ మీద. అటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. అటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే ఎంత ఏమండి దేవునికి మహిమ, ఎంత నీకు దీవెన. ఈరోజు ఎటువంటి ఆత్మీయ జీవితాలు ఉన్నాయి? ఇలా కట్టుకోవట్లేదు. పక్కవారు సాక్ష్యం ఇచ్చేటట్లుగా, లేకపోతే శత్రువే సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఇటువంటి ఆత్మీయ జీవితాలు కట్టుకోవట్లేదు. అల్పమైనవి కట్టుకుంటున్నారు. ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి ఇట్టే పడిపోతారు. అటువంటి ఆత్మీయ జీవితాలు. ఏదైనా శోధన వచ్చిందనుకోండి ఇట్టే పడిపోతారు. ఏదైనా ఒక నింద వచ్చిందనుకోండి ఇట్టే పడిపోతారు. ఇందులో బలహీనతలో శోధన రాగానే, సమస్య రాగానే, నిందలు రాగానే ఏంటి బ్రతికి ఎలాగైపోయింది, యేసు ప్రభులోకి రాకముందరే బాగుండేది, వచ్చిన తర్వాత మొత్తం పోయింది ఇది, అసలు ఏంటి దేవుడు ఉన్నాడా, ఉంటే నన్ను పట్టించుకుంటున్నాడా, నేను కనిపిస్తున్నాను ఆయనకి, అసలు ఇంతలా బాధపడుతూ ఉంటే ఏంటి ఈ బాధ, ఏంటి ఉండాలా వెళ్ళిపోవాలి వెనక్కి, ఇలా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. అంటే శ్రమ రాగానే పడిపోయే ఆత్మీయ జీవితం, శోధన రాగానే
బలహీనంగా మాట్లాడే ఆత్మీయ జీవితం ఇది గట్టిదా? చెప్పండి. ఈ ఆత్మీయ జీవితం గట్టిగా కట్టుకున్నారా? కానే కాదు. ఎలా కట్టుకున్నారట? అల్పంగా, ఏదో సాదాగా. ఇటువంటి ఆత్మీయ జీవితాలు కలిగి ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి బలహీనమైన బ్రతుకులు కలుగున్న జీవితాలు కలుగున్న ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక మంచి ఆత్మీయ జీవితం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడే ఒక మంచి వ్యక్తిని తయారు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి మీరే కావచ్చు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి గ్రహించండి. నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. బలముగా, బలపరిచి, దిట్టముగా కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాను. ఒక ప్రాంతంలో ఒక 3 కుందేళ్ళు ఉన్నాయట. ఆ 3 కుందేళ్ళు కూడా ఒక రోజున ఆడుకోవడానికి వచ్చాయి. సరిగ్గా ఒక సింహం వచ్చి చూసింది. గబగబా పరుగున పట్టుకోవడానికి వస్తూ ఉంటే 3 కుందేళ్ళు పరుగున వెళ్ళిపోయాయట. దేనింట్లో అది వెళ్ళిపోయి తలుపులు వేసేసుకున్నాయి. అయితే ఒకటి గడ్డితో కట్టుకుంది, రెండవది కర్రతో కట్టుకుంది, మూడవది రాళ్లతో కట్టుకుంది. అయితే ఈ సింహం గబగబా వెళ్ళి గడ్డితో కట్టుకున్న ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గడ్డిని ఇలాగున తీసేసి ఆ ఇంట్లో ఉన్న కుందేల్ని నోటితో కరిచి తినేసింది. ఆ రోజుకి వెళ్ళిపోయింది. రెండవ రోజున మరలా 2 కుందేలు బయటకు వచ్చి చెట్టు క్రింద కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నాయి. అరే, నిన్నైతే 3 ఉన్నాం, ఈరోజు 2 ఉన్నాం. అరే అనవసరంగా చనిపోయింది, మన ఇంట్లో కన్నా వచ్చుంటే బాగుండేది. ఇలా మాట్లాడుకుంటున్నా. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఈలోగా మరలా వస్తూ ఉంది. ఏంటి? సింహం. మరలా పరుగున వెళ్ళిపోయాయి. దేనింట్లో అది వెళ్ళిపోయి తలుపులే చేసుకున్నాయి. ఇప్పుడు మరలా వచ్చి సింహం కర్రలతో కట్టుకున్న ఆ ఇంటిని తన పంజాతో కొట్టి నెమ్మదిగా కర్రలు లాగున ఎరగొట్టేసి లోపడున్న కుందేలు పట్టుకెళ్ళిపోయి తినేసింది. వెళ్ళిపోయింది. ఆ రోజు 3వ రోజు కొత్తే ఉంది. ఒకటే కుందేలు కూర్చున్న చెట్టు కింద. అరే, నిన్న 2 ఉన్నాం, 2 ఉన్నాం, ఈరోజైతే ఒకదాన్ని అయిపోయాను అనేసి ఇలాగ ఆలోచన చేస్తూ ఉంది. ఈలోగా మరలా వచ్చేస్తుంది. పరుగున వెళ్ళిపోయి ఇంట్లో దూరేసింది. సింహం వెళ్ళి గట్టిగా పెట్టి ఆ ఇంటిని కొట్టింది. ఆ ఇల్లు ఎలాగుంది? దిట్టంగా, గట్టిగా రాళ్లతో కట్టబడి ఉంది. ఇక చూడండి, ఎంత కొట్టినా ఆ ఇల్లు కదలట్లేదు. ఇంచు కూడా కదలట్లేదు. కొట్టింది పంజాకి ఆ రక్తం వస్తూ ఉంది. అటేపుకి వెళ్ళింది కొట్టింది, ఇటేపుకి వెళ్ళింది కొట్టింది, ఇంకా రక్తం వస్తూ ఉంది. గాయం అయిపోయి ఈ సింహానికి. అయినా కూడా ఆ ఇల్లు బలంగా దిట్టంగా ఉంది. వెళ్ళిపోయింది, వెనక్కి వచ్చేసింది. నా వల్ల కాదనేసి ఇంకొక 4 సింహాలు తీసుకుని వెళ్ళింది. ఈ 5 సింహాలు కలిసి ఇంటి చుట్టూరు తిరిగాయి. ఈ 5 సింహాలు కూడా బలంగా కొట్టాయి ఆ ఇంటిని. అయినప్పటికీ చిన్నగా కూడా కదలలేదు, చెక్కు చెదరలేదు. అంత గట్టిగా కట్టుకుంది రాళ్లతో. సర్లే, మన వల్ల కాదక ఈ 5 వెళ్ళిపోయాయి సింహాలు. బయటకు వచ్చింది. నేను అంటాను, ఇప్పుడు ఈ 3 కుందేల్లో ఏది రక్షింపబడింది? రాళ్లతో కట్టుకున్న కుందేలు రక్షింపబడింది. కారణం ఏంటి? అది కట్టుకున్న ఇల్లు గట్టిది, చాలా దిట్టంగా ఉంది, చాలా బలంగా ఉంది, చాలా గట్టిగా ఉంది. కాబట్టే రక్షింపబడింది. ఈ రోజుల్లో మనం రక్షింపబడాలంటే మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉండాలట? దిట్టముగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఎలా ఉండాలి? రాళ్లతో కట్టుకున్న వారిగా మనం ఎప్పుడైతే దిట్టముగా ఉంటామో మన జీవితం చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి దయచేసి మన ఆత్మీయ జీవితాన్ని గట్టిగా కట్టుకోవాలి అనేది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కమారు మీరు గ్రహించండి, మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకున్నాం? మనం గడ్డితోట, లేకపోతే కర్రలతోట, లేకపోతే రాళ్లతోట? ఎలాగుంది? శ్రమ రాగానే పడిపోయేవారిగా ఉన్నామా? శ్రమ రాగానే
ఏది పాపంలో పడిపోయే వారిగా ఉన్నామా? శ్రమ రాగానే బలహీనంగా మాట్లాడేవారిగా ఉన్నామా? శ్రమ రాగానే దేవుని మీద విరోధమైన మాటలు పలికేవారిగా ఉన్నామా? అంత బలహీనంగా ఉన్నారా? మీరు రక్షింపబడాలంటే, మీరు దేవుని చేతిలో బలంగా వాడబడాలి అని అంటే మన మీద సాక్ష్యము ఎవరు పలకాలి? ఒకటి, ప్రక్కవారి దగ్గర మనకు సాక్ష్యం ఉండాలి. అంటే మన పక్కనే ఉన్నవారంతా కూడా మన మీద ఏం చేయాలట? సాక్ష్యం పలకాలి. అటువంటి ఆత్మీయ జీవితము మనం కలిగి ఉండాలి. ఇక రెండవది మనం చూస్తే శత్రువులే మన మీద సాక్ష్యం పలికేటట్లుగా అటువంటి ఆత్మీయ జీవితము మనం కలిగి ఉండాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఏమండి, దేవుడు మన మీద సాక్ష్యం పలికేటట్లుగా మనమంతా కూడా బ్రతకాలి. ఒక్కసారి గ్రహించండి, కాలరు ఎగరేసినట్లుగా నా సేవకుడైనా అని దేవుడు అంటున్నాడు. అంటే నా సేవకుడనంటే దేవుడే అంటే అది ఎంత మంచి సాక్ష్యం అండి. అపవాది దగ్గర దేవుడే ఏ విషయమై మాట్లాడుతూ ఉన్నాడు, సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. మనం ఎలాగున్నాం? దేవుడే మన మీద సాక్ష్యం పలికేటట్లుగా బ్రతుకుతూ ఉన్నామా? అలా బ్రతకాలి. అబ్రహాం విషయమై ఒక మాట అన్నాడు. అబ్రహాము దేవునికి ఎవరట? స్నేహితుడు. అలాగనే దానియేలు విషయంలో కూడా బహుప్రియుడు అనే మాట మనం చూస్తాం. ఇలాగున ఒక్కొక్కరి మీద దేవుడు సాక్ష్యం పలికిన ఆ మాటలు మనకు కనిపిస్తాయి. దావీదు విషయంలో కూడా ఒక మాటను మనం చూస్తాం. దేవునికి ఇష్టుడు అనే పదాన్ని మనం చూస్తాం. అంటే ఈ మాటలను బట్టి ఒక్కొక్క సేవకుని మీద ఒక్కొక్క విధంగా దేవుడు సాక్ష్యం పలికినట్లుగా అవన్నీ మనం చదువుతూ ఉంటాం కదా. మరి మన మీద దేవుడు ఒక సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడా? నా కుమారుడు, నా కుమార్తె, ఈమె మంచి భక్తి చేసిన కుమార్తె, ఇలాగున ఒక సాక్ష్యం పలికేటట్లుగా మనం జీవించాలి. అటువంటి ఆత్మీయ జీవితాలు మనమంతా కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మూడు మాటలు మన మీద ఎవరు సాక్ష్యం పలకాలి అనే దానిలో మూడు మాటలు. ఒకటి, పక్కవారు సాక్ష్యం పలకాలి. రెండవది, శత్రువులు సాక్ష్యం పలకాలి. మూడవది, దేవుడు సాక్ష్యం పలకాలి. ఈ మూడు మాటలు కూడా మీరు మనసులో పెట్టుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని బలముగా, దిట్టముగా మీరు కట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. ప్రభువా దేవా యేసుక్రీస్తు, ప్రభువా ఎన్నో మాటలు మాతో మాట్లాడి ఉన్నారు. నిజమే, మా ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, మేము ఎలాగున జీవించాలి, ఎంత దిట్టముగా, ఎంత బలముగా మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి అనేది మాకు క్లియర్గా తెలియజేశారు ప్రభువా. వందనాలు, స్తోత్రములు. నిజమే, మీరే మా మీద సాక్ష్యం పలకాల ప్రభువా. పక్కనున్నవారు మా మీద సాక్ష్యం పలకాల ప్రభువా. శత్రువులే మా మీద సాక్ష్యం పలికేటట్లుగా అటువంటి ఆత్మీయ జీవితము మేమంతా కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. దయచేసి అటువంటి ఆత్మీయ జీవితాన్ని మాకు కలగ చేయండి. అట్టి విధమైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి గల సామర్థ్యాన్ని మాకు కలగ చేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని, వింటూ ఉన్న వారందరినీ కూడా దీవించి బలపరచమని, ఇదిగో ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభించారో వారందరినీ దీవించి బలపరచమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.